నమస్కారం. వినుగోడ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలకు గౌరవం లభిస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం. వినుకొండ ఆర్టీసీ డిపో నుండి నూతన బస్సు సర్వీసులు ప్రారంభం. బస్సులను ప్రారంభించిన ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్లు. బొల్లాపల్లి మండలం మోగిసిద్లపాలెం పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ సీఏ ప్రభాకర్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ హనుమాన్ నగర్ కొండ వద్ద అంకాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రోచ్చరణ నడుమ ఆలయంలో అమ్మవారితో పాటు పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయంలో విగ్రహాల వద్ద జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మాట్లాడిన చీఫ్ విప్ జీవి, రామలింగేశ్వర స్వామి కొండ పక్కనే అంకాలమ్మ తల్లి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్మించారని, భక్తుల రాకపోకల కోసం ఆలయానికి మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రహదారి వేయిస్తామని జీవి ఆంజనేయులు తెలిపారు. అమ్మవారు కరుణించి అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హైందవ, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్న వైకాపా హయాంలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. చివరకు ఆలయాల్లో రథాలు తగలబెట్టిన నిందితులపై చర్యలే తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి బాధ్యతగా తీసుకున్నామని, వక్ఫ్, క్రిస్టియన్ మిషనరీల ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. చేశారు. ఈ నిర్మాణానికి కృషి చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేద హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి సహకరించినటువంటి దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రామలింగేశ్వర స్వామి కొండ దగ్గరలో కొండ పక్కనే అమ్మవారి దేవాలయం నిర్మించడం చాలా చక్కగా ఉంది. ఈ దారి రావడానికి తప్పనిసరిగా మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోడ్ నిర్మిస్తామని మనం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆలయాల మీద దాడి జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. దాని మీద చర్యలు లేవు. అనేక దేవాలయాల మీద దాడులు జరిగితే, విగ్రహాలు ధ్వంసం చేస్తే మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వంలో? ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. అన్ని మతాలను గౌరవిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, హైందవ ధర్మాన్ని అన్ని కూడా కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అందరి ఆస్తులు, దేవాలయ భూములు, అలాగే ఈరోజు అన్యాక్రాంతం అవుతాయి. అనేక చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడైనా దేవాలయ భూములు ఆక్రమించుకున్నా, వక్ఫ్ బోర్డు ఆక్రమించుకున్నా, క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఆక్రమించుకున్నా దాని మీద చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారి దేవాలయ నిర్మాణం ఎంతో సంతోషించిన విషయం. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమ్మవారు ఇక్కడ కృషి చేసినటువంటి భక్తులందరికీ ఆ అమ్మవారు అందించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అంకమ్మ తల్లిని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి గుడి ఈ రోజున మరలా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ గ్రామ అదృష్టంగా భావిస్తూ, నేను ఇందులో భాగంగా నా అదృష్టం, జీవయాంజనేయ గారి అదృష్టం. నేను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఇక ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా మీకు పర్మిషన్ కూడా ఇప్పించావు. ఆ తర్వాత నిర్మాణానికి జీవయాంజనేయ గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన ₹1,00,000 ఇచ్చి దీన్ని ఈ ప్రపోజల్ తోడ్పరిచినటువంటి వ్యక్తి మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు. ఈ 2 వాస్తవాలు అమ్మవారి ముందు చూపుతామన్నా. కానీ గతంలో
సంబంధించిన స్థలంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఇది వాస్తవం. ఇది వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా చీఫ్ గారు అన్ని ఆలోచన చేస్తున్నారు. అమ్మవారు ప్రకటించినటువంటి స్థలంలో ఎవరు నిర్మాణం చేసినా దాని ఫలితం అనుభవిస్తారు. దాని పూర్తి స్థాయిలో మీకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా భక్తులారా మీకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా చీఫ్ గారు కృషి చేస్తారు. వేలాది సంఘం అందరూ కూడా మనం చేస్తున్నా ఇప్పుడే వారు వాగ్దానం చేశారు. మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోడ్ ఇప్పిస్తారు. అదేవిధంగా ప్రమాణంగా కరెంట్ పోల్స్ కూడా ఇప్పించి ఈ గుడిని మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు, వడ్యరాజులు, అమ్మవారి భక్తులందరూ కూడా నిత్యం దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి భక్తులందరికీ మన చీఫ్ జీవి ఆంజనేయ గారికి, జనసేన బాధ్యులైనటువంటి నాగశ్రీ గారికి, వచ్చినటువంటి వడ్యరాజు సంఘానికి, ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి గుడి నియమించిన మన కమిటీ వారందరికీ ఆ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా జీవి ఆంజనేయ గారి మీద ఉండి వెనుకొని ఇంకా బాగా డెవలప్ చేయడానికి అమ్మవారు బలం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ మండలంలోని విటంరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామ సంతను నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గ్రామంలోని ఎన్టీఆర్ పార్క్ స్థలంలో నాబార్డ్ గ్రామ పంచాయతీ నిధులతో రైతుల కోసం సంతను ఏర్పాటు చేయడం అభినందనీయమని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కోరారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. దానికి మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహం చూపిస్తే తప్పకుండా చేయించుకోవచ్చు. తప్పకుండా మంచి కార్యక్రమాలు మనం చేసుకుని ముందుకు పోవచ్చు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇందాక మక్కెన్ గారు చెప్పారు, ఇక్కడ నుంచి ఎంపీ గారు గెలిపించారు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు గెలిపించారు, ఇద్దరు మంచి పదవుల్లో ఉన్నారు అని. మంచి పదవుల్లో ఉన్నాము, ఎక్కడ ఉండి ఎక్కడ ఏం చేసి ఎక్కడ తిరిగి ఎక్కడ మేము పదవి పొంది మంచి పొజిషన్లో ఉన్నా దానికి మన బేస్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ బేస్ అనేది ఇక్కడ గట్టిగా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ బేస్ మర్చిపోతే ఎక్కడికి వెళ్ళినా మనకేం ఉండదు. అది మా ఇద్దరికి గట్టిగానే గుర్తుంది. ఇక్కడ మనం ఏమైనా మంచి పని చేస్తేనే, మనం ఇక్కడ గెలిస్తేనే మనం ఎక్కడికైనా వెళ్తే వాల్యూ ఉంటుంది అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది మా ఇద్దరికి గట్టిగానే గుర్తుంది. చెయ్యాలి అంటే ముఖ్యంగా ఇదివరకైతే ఒక ఊరి నుంచి ఎవరైనా వస్తే మా ఊరికి ఇది కావాలండి, మా మండలానికి ఇది కావాలని అడిగే పరిస్థితి. కానీ రాను రాను కొద్దిగా పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. ఈరోజు నా దగ్గరికి వచ్చినా, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా అడుగుతూ ఉంది ఏంటంటే, మాకు అనే దాన్ని బడుతూ నాకేం చేయగలరు మీరు ఏదైనా అడుగుతున్నారు. నాకు అంటే సొంతంగా ఏదో డబ్బులు ఇచ్చి ఇవ్వమని కాదు. అలా కాకుండా నా పరంగా ఏమన్నా లోన్ ఇప్పించండి, నా పరంగా ఏమన్నా చేసుకుందాం అనుకుంటున్నాను, నాకేమన్నా కొద్దిగా సాయం చేయండి అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలా డీబీటీలు కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు కానీ, డబ్బులు కానీ అన్ని అకౌంట్లో డైరెక్ట్గా పడతా ఉండేటప్పటికి మనకి ప్రభుత్వం ఇండివిజువల్గానే చూస్తూ ఉంది, ఇదివరకులా గ్రూప్లో చూడట్లేదు అనేది ఒక క్లారిటీలోకి అందరూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నాకేం చేయగలరు అనే పరిస్థితికి రావడం జరిగింది. అది మార్పు సహజం. సమాజంలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా మార్పు చూస్తూ ఉన్నాం. అయితే వారందరికీ కూడా చెప్పేది ఒకటే, మొన్న నర్సాపేటలో మేము కార్యక్రమం చేసాం, చాలా అద్భుతంగా జరిగింది. రానున్న రోజుల్లో మేబీ 20వ తారీఖు తర్వాత ఇక్కడ కూడా చేయబోతా ఉన్నాం. పిఎంఈజీపీ పైన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ఒక కార్యక్రమం చేసాం. దాదాపు ఒక 700-800 మంది దాకా వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో చేయాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా పిఎంఈజీపీ కింద దాదాపుగా 10 లక్షల నుంచి ఆ పైన గవర్నమెంట్ వైపు, బ్యాంకుల వైపు నుంచి లోన్ ఇవ్వబడుతూ ఉంది. మీరేమన్నా ఇది మేము చేసుకుంటాము, ఈ ఎక్సెప్ట్ టొబాకోకి సంబంధించి కానీ, మీట్కి అంటే కట్ చేసే సంబంధించి కానీ, ఇలాంటివి కాకుండా మిగతా ఏ వ్యాపారం చేసుకుంటామన్నా, ఏది చేసుకుంటామన్నా కానీ ఈ 10 లక్షల నుంచి ఆ పైన పిఎంఈజీపీ కింద లోను ఇచ్చే వెసులుబాటు ఉంది. దాంట్లో కూడా 35% సబ్సిడీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ వైపు నుంచి ఒక ఆలోచనతో ముందుకు రావాలి. సరే, ఇప్పుడు మామూలుగా చూచాయి చెప్తా ఉన్నా, దీంతో నా అవ్వదని నాకు తెలుసు. దీంతో కాకుండా ఇంకా ముందుగా
చెప్పాను కదా 20వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టి మీకు అర్థమయ్యే విధంగా ఏ వ్యాపారాల కింద దేని కింద మీరు అప్లై చేసుకుంటే వస్తుంది అనేది దాంట్లో క్లియరిటీగా మీకు చెప్తాం తప్పకుండా. దానికి పెద్దగా మీ వైపు నుంచి ఈ సెక్యూరిటీ కూడా అడగటానికి లేదు. సెక్యూరిటీ కూడా లేకుండానే ఈ లోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇప్పించే కార్యక్రమంలో టార్గెట్ ఇప్పుడే బ్యాంకర్స్తో కూడా మీటింగ్ అయ్యి వచ్చింది. అది చేసే కార్యక్రమం చేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా ఇప్పుడు ఈ కారమో లేకపోతే మర్ర లాంటివి అలాంటివి చేసి పెట్టడానికి ఇక్కడ దాల్ మిల్లు ఉన్నాయి, వీటన్నిటిని పెట్టడానికి కూడా సబ్సిడీ దానికి కూడా 30% ఉంది. దానికి కూడా 10 లక్షలు ఇండివిజువల్గా అయితే 10 లక్షలకి ఇస్తారు. అదే FPO అంటే గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్గా తయారయ్యి రైతులందరూ వస్తే కనుక 3 కోట్ల దాకా ఇచ్చేది వెసులుబాటు ఉంది. దానికి కూడా 30% అంటే ₹1 కోటి సబ్సిడీ కింద వచ్చేది ఉంది. ఇలా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గోడ్స్ ఇది గొర్రెలు కానీ మేకలు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా లోన్ ఇచ్చేది అవకాశం ఉంది. దానికి కూడా 50% సబ్సిడీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే వెసులుబాటు ఉంది. వీటన్నిటినీ కూడా మీరు కొద్దిగా మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహం చూపించి ముందుకు వస్తే తప్పకుండా చేయొచ్చు. అలాగే అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంది. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ కట్టామో షెడ్లు, అలాగే మీరు ఈ షెడ్లను కాకుండా మామూలుగా గోడౌన్స్ కింద మీరు కట్టుకోవచ్చు. గోడౌన్స్ కింద కట్టుకుంటే ఇండివిజువల్గానే ఇస్తారు లోను. దానికి కూడా 30% సబ్సిడీ కూడా ఉంది. గోడౌన్ కావాలంటే మీరు లీజ్ ఇవ్వడానికి కానీ వాటికి కానీ వీటన్నిటి పనికి వస్తుంది. ఇలా దాదాపుగా మేము ఇందాక 9 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 9 స్కీమ్స్ గురించి కూడా మీకు మళ్ళీ 20వ తారీఖు తర్వాత మీకు వినుకొండలోనే ఒక మీటింగ్ పెట్టి మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చెప్తాం. మీరు దయచేసి వాటిని సూక్ష్మంగా చూసి ఆలోచించి ఏది అప్లై చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందో ముందుకు తీసుకునండి. అప్లై చేసుకోవడం అంటే ఈ 30% సబ్సిడీ కోసం మాత్రం దయచేసి అప్లై చేయమాకండి. అప్లై చేస్తే మిగతాయి కూడా పోతాయి. అలా చేయమాకండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే చిన్న కొట్టు పెట్టుకోవాలనో చిన్నది ఏదో ఫారం పెట్టుకోవాలనో అనే ఆలోచన ఉంటే మీరు అప్లికేషన్ పెట్టి తీసుకురండి. ఇప్పించే బాధ్యత మాది. అంతేకాకుండా ఊరికే సబ్సిడీ కోసం చేస్తారంటే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటే అవుతుంది, కానీ ఎవరికి ఉపయోగం ఉండదు. దాంతో వీటన్నింటినీ కూడా కూలంకషంగా మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తాయి. దీంట్లో నాబార్డు వారి వైపు నుంచి ఇచ్చేది ఉంది, బ్యాంకుల వైపు నుంచి వచ్చేది ఉంది. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి టార్గెట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయించే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నాబార్డు వారిని ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇది చేసినందుకు అభినందిస్తూ, ఇదే కాకుండా ఏమన్నా వెసులుబాటు ఉంటే కనుక కొద్దిగా ఊరికి దగ్గరలో షాపులు మాదిరి ఏమైనా కట్టి మనం ఏమైనా రెంట్కి వచ్చామన్నో చూడండి. చాలామందికి చిన్న షాప్స్ పెట్టుకోవడానికి ఈ మార్కెట్ యార్డ్లో వాటిలో రెంట్కి అడుగుతూ ఉంటారు. అక్కడ ఏమన్నా సరిపోయిన షాపులు ఉండవు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఊరికి దగ్గరలో ఏమైనా గవర్నమెంట్ సైట్లో మీకు లీజ్కి ఇస్తే మీరు ఏమైనా అక్కడ షాప్స్ కట్టి ఏమైనా లీజ్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుందో చూడండి. దాంట్లో అయితే బిజినెస్ కూడా ఉంటుంది, మీకు ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. దాన్ని ఆలోచించాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వీటిలో కూడా స్టేట్లో నెంబర్ 1 ఉండే విధంగా చేస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం ఉంది. చేసి చూపిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు నాబార్డు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. నాబార్డు అనేక రోడ్లు అక్కడ నాబార్డులో వచ్చారు. ఇప్పుడు వినూత్నంగా రైతులకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ ఇలాంటివి ఇప్పుడు వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి ఈ కూరగాయల మార్కెట్ కి భవిష్యత్తులో చాలా డిమాండ్ రాబోతా ఉంది. అంటే రైతులు చుట్టుపక్కల గ్రామాల్లో పండించుకున్నటువంటి రైతులు కూడా ఇక్కడ తీసుకొచ్చి మన విటరాయలపల్లి అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటే ఇక్కడ ₹10 తక్కువ వస్తుందంటే కూడా చాలా మంది వచ్చి ఇక్కడ కొనుక్కెళ్లే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో మన బ్రహ్మంగారు చెప్పినట్టు మన వినుకొండ 12 మహానగరంగా అవుతుంది. ఈ వినుకొండ గత 10 ఏళ్లలోనే 20 ఏళ్లలోనే మేము చాలా డెవలప్మెంట్ మన కళ్ళ ముందే చూసాం. ఇక ఇక్కడ నుండి హై స్పీడ్ లో ఎదుగుతుంది, గ్రోత్ అవుతుంది మన వినుకొండ. అయితే నాబార్డు వారిని కోరుతున్నా, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడే చిన్న వ్యాపారస్తులకి ఆర్థికంగా గ్రోత్ ఇచ్చేవి ఇలాంటివి ఏ ప్రాజెక్టులు ఉంటే మన వినుకొండ ప్రాంతానికి సూటబుల్ అయినవి అవి చేయడానికి మేము ముందుకు వస్తాం. మేము ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాలు కొత్త వాటిని కూడా చేయడానికి మీరు లాభసాటి వ్యాపారాలు ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేవి ఎలాంటి వెంచర్స్ ఉన్నా కొత్త వెంచర్స్ కూడా మేము చేయడానికి ముందుకు వస్తాం. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే ఎంపీ గారు చెప్పారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం వస్తే ఏం రావో ఎవరికి తెలిసేది కాదు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సబ్సిడీ లోన్లు ఇచ్చి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల ఆర్థిక ప్రగతి, అంటే గొర్రెల ఫామ్ పెట్టుకున్నా, గేదెల ఫామ్ పెట్టుకున్నా, ఇంకేదైనా వినూత్నంగా పెట్టుకున్నా ఆర్థిక ప్రగతి వచ్చి పెట్టుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. నేను ఎంపీ గారు చెప్పారు పక్క రాష్ట్రాల కంటే మనం ముందున్నామని. మనం ఇప్పుడే రంగంలో దిగాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా ముందుంటుంది. అందులో వినుకొండ అగ్రభాగాలు ఉంటుంది. నేను ప్రజలకు హెల్ప్ చేయడంలో కొంతమంది యువకుల్ని, చదువుకున్న యువకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ లోన్లు ఇప్పించి వాళ్ళకి విజయవంతంగా ఆర్థిక ప్రగతి సాధించే విధంగా చేస్తాం. దీనికి వినుకొండ నియోజకవర్గంలో ఒక ఫుల్ పర్సన్ డెడికేట్ చేస్తాం. ఎంపీ గారిని కోరేది ఏంటంటే, అన్ని నియోజకవర్గాలు వేరు, మా వినుకొండ వాళ్ళు సేవ దూరకు అంత ఇస్తే ఏడుగు దూరకు అంత గ్యారెంటీ చేస్తారు. అంటే ముందు ఒక 10 మందికి రావాలి, కానీ ఈ సబ్సిడీ లోన్లు ఇంకా తర్వాత మీరు ఆఫీసులో ఒక క్యూ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆఫీస్ నుండి ఒక పర్సన్ డెడికేట్ 200 గ్రాములు 32 వార్డులు టౌన్ లో ఇవన్నీ చూసుకోవడానికి ఒక పర్సన్ ఎంపీ గారి ఆఫీస్ లో ఈ లోన్ ప్రాసెస్, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అందించడానికి వినుకొండలో మేము ఒక పర్సన్ పెడతాం. కోఆర్డినేట్ చేయడానికి ఎంపీ గారు ఒక పర్సన్ పెడితే ఖచ్చితంగా ఆల్ ఇండియాలో నంబర్ 1 నియోజకవర్గం ఈ కేంద్రం నుండి బెనిఫిట్స్ పొందడంలో మనం ముందుంటాము. ఆ విధంగా జనసేన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. బీజేపీ, జనసేన వాళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయడంలో, 10 మందికి మేలు చేయడంలో ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే ఇప్పుడు గుంటలు కూర్చోడానికి చంద్రబాబు గారు డబ్బులు ఇచ్చారు. సుమారు 900 కోట్లు ఇచ్చారు. ఆల్రెడీ గుంటలు కొట్టడం మొదలైంది. ఇంకొన్నేమో టెండర్లు పిలవాలా, ఇంకొన్నేమో నిధుల కోసం చంద్రబాబు గారికి కొత్తగా లెటర్ ఇచ్చాం. అవన్నీ కూడా రేపు సంక్రాంతి పండగ కల్లా చాలా వరకు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం 5 సంవత్సరాలు జగన్ గారి పాలనలో పడ్డ గుంటలన్నీ రోడ్లు వేయడం చంద్రబాబు గారు లేవు గుంటలు పెట్టిపోవడం ఇది జరుగుతుంది గతంలో. కానీ ఇప్పుడు ప్రజలు ఒక చైతన్యం రావాలా. 10,50,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పోయినటువంటి వాళ్ళని, ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వకుండా మరి ప్రజల్ని మోసం చేసినప్పుడు ఉన్నారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగాలు ఇవ్వనటువంటి వాళ్ళు, యువతని మోసం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా చంద్రబాబు గారు రాత్రి బావుళ్ళు ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రజలందరూ కూడా చేయూతనివ్వాలి, సహకరించాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉంచితే అప్పుడు దాని అభివృద్ధి ఫలాలు, ఈ పేదరిక నిర్మూలన అనేది, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది. ఆర్థిక ప్రగతి వస్తుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్త వస్తాడు భవిష్యత్తులో. అది ఈరోజు చంద్రబాబు గారి యొక్క విజన్. 2047 కల్లా గొప్ప అభివృద్ధి సాధించాలి. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఊరి నుండి పారిశ్రామికవేత్తలు రావాలి. ప్రతి ఇంటికి ఉద్యోగస్తులు ఉండాలి. ఆర్థిక ప్రగతి సాధించాలి అనేది మన లక్ష్యం. అలాగే సంతోష ఆంధ్రప్రదేశ్ సాధించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి. ఆరోగ్యం, సంతోషం రెండు ముఖ్యం. హ్యాపీనెస్ ఇండెక్స్ కొన్ని దేశాల్లో పర్టికులర్ గా హ్యాపీనెస్ ఇండెక్స్, ప్రజలు ఆనందంగా ఉండడానికి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలని, ఇట్లా ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లాగే భవిష్యత్తులో మనల్ని కూడా అన్ని రంగాల్లో ఎదగాలి, నంబర్ 1 గా ఉండాలనేది చంద్రబాబు గారి ఆకాంక్ష నెరవేర్చడానికి ముందుకెళ్తాం. గ్రామ సేవల అభివృద్ధి కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఎన్ఆర్జీఎస్ ఉపాధి నిధుల ద్వారా గత ప్రభుత్వంలో గ్రామాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు కనపట్టాలా, సైడ్ కాలువలు కనపట్టాలా, 5 ఏళ్ళు చేసినవి. ఎస్సీ కాలనీలు చేసిన అభివృద్ధి లేదు. ఎస్సీ ఎస్టీసీలు ఏమైంది, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు కూడా అభివృద్ధి చేస్తాం. సీసీ డ్రైన్లు నిర్మాణాలు పూర్తి చేసి మరి ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ప్రతి గ్రామంలో, పట్టణాల్లో అందిస్తామని, మన ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఓ డైనమిక్ పర్సన్ దొరకటం, వరకపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, ఇంటికి మంచిని తీసుకురావాలని, గోదావరి పెన్నా నదిని అనుసంధానం చేయాలని ఓ లక్ష్యంతో ఎంపీ గారు నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఒక పక్క అప్పులు తీర్చుకుంటూ ఇంకో పక్క అభివృద్ధిలో ముందుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. రానున్న 3 సంవత్సరాల్లో ఇంటింటికి మంచి ఇచ్చే స్కీమ్ పూర్తి చేస్తాం. గోదావరి పెన్నా నదుల అనుసంధాన పనులు కూడా ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో మన ప్రాంతం 2 పంటలు, గోదావరి నది నీళ్ళతో పంట పండించుకుంటాం, కృష్ణా నది నీళ్ళతో ఇంకో పంట పండించుకుంటాం. 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. మన పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా వాళ్ళు 2 పంటలు పండించుకుంటారని ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటూ, కష్టాల్లో మీకు తోడుంటాం, మా మీద నమ్మకంతో గెలిపి
ఈపూరు మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో నస్రాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత, డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ విజిలెన్స్ గుంటూరు జోన్ 2 విజయ భాస్కర్ రావు వారి సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1 లక్షకు పైగా విలువైన మందులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత మాట్లాడుతూ గుర్రం సతీష్ ఆర్ఎంపీ వైద్య చికిత్సా కేంద్రంలో తనిఖీలు చేపట్టగా అనుమతులు లేకుండా మందులు అమ్మకాలు జరుపుతున్న కారణంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో నుండి నూతన బస్ సర్వీసులను నస్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం మరిన్ని బస్సు సర్వీసులు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం మరియు సుఖమయమని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్టీసీ డిపో నుండి 3 కొత్త బస్ సర్వీసులు ఓపెన్ చేయడం జరిగింది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు, ఆర్టీసీ డిఎం గారు, అట్లాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. గత ప్రభుత్వంలో మిగిలిచ్చింది 10,50,000 కోట్ల అప్పులు మిగిలిచారు. వైఎస్ఆర్ పాలనలో ఏముందండి, 5 సంవత్సరాలు గుంటలు కూడా పూడ్చలేని ప్రభుత్వాన్ని చూసాం. డొక్కు బస్సులు తిప్పిన ప్రభుత్వాన్ని చూసాం. ఆర్టీసీ కార్మికులకు అట్లా ఏదో ప్రభుత్వ రంగంలో కలిపామని చెప్పేసి మాయమాటలు చెప్పారు. వాళ్ళకు ఒక్క అంగుళం కూడా వాళ్ళకి మేలు చేయాల. ఏం చేశారు చెప్పమనండి. వైఎస్ఆర్ పాలనలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి మీరు ఏం చేశారు? ఒక్క మేలు చేశారా చెప్పండి? ఏమీ చేయలేదు. అన్నీ మాయమాటలు, మోసం మాటలు తోటే కాలం గడిపారు. 5 సంవత్సరాల కాలం గడిపారు. అలాగే ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా సాగనంపారు. ఈరోజు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారు 900 కోట్లు కేటాయించి మొత్తం కూడా నిధులు విడుదల చేశారు. ఆల్రెడీ మన పల్నాడు జిల్లాలో అలాగే వినుకొండలో కూడా గుంటలు బూడ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. పార్ట్ హోల్స్ బూడ్స్తే ముందు ప్రయాణికులకి యాక్సిడెంట్లు కాకుండా ప్రాణాలు కాపాడచ్చు, వెహికల్స్ దెబ్బతినకుండా చూస్తున్నాం. ఇప్పుడు 6 నెలల్లోనే సుమారు 20 బస్సుల పైన గత 5 నెలల్లో 20 బస్సుల పైన ఇక్కడ ప్రారంభించాం. ఒక వినుకొండ డిపోలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 బస్సుల పైన కొత్త సర్వీసులు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు గతంలో వైసీపీ పాలనలో ఎందుకు చేయలేకపోయారు? కొత్త బస్సులు ఎందుకు? ప్రజల యొక్క ప్రయాణం బాగా జరగాలంటే బస్సులు కూడా కండిషన్లో ఉండాలా. కండిషన్లో లేని బస్సుల వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రయాణికులకి ఇబ్బంది అవుతుంది. మధ్యలో బ్రేక్ డౌన్లు అంటే ఇలాంటి బ్రేక్ డౌన్లు ఉండకుండా ఉండాలంటే కొంచెం కొత్త బస్సులు కూడా బాగా ఓల్డ్ అయిపోయిన బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు కూడా తిప్పితే బాగుంటుంది. అందుకే ఇప్పుడు 20 బస్సులు మన వినుకొండ డిపోలో కొత్తగా ప్రారంభించాం. అట్లాగే ఈ బస్టాండ్ సుమారు 18 కోట్లతోటి కొత్త బస్టాండ్ నిర్మించాలనే ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా అది ఒక ప్రణాళికలో ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు గారి సహకారంతో ఆ ప్రాజెక్టు మొత్తం మోడర్న్ బస్టాండ్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇంకా కొత్త సర్వీసులు నేను ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నా. పిల్లలు చదువుకునే దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళ కాలేజీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా బస్ సర్వీసులు నడపాలని చెప్పేసి కోరుతున్నా. మరి కొన్ని చోట్ల కొన్ని రూట్లు వెళ్తే విజయవాడ లాంటి రూట్లు ఇట్లా కొన్ని లాభసాటిగా ఉంటాయి ఆర్టీసీకి. అదేవిధంగా ప్రజల యొక్క సౌకర్యం కోసం పల్లెటూరులో కూడా ఈరోజు కొన్ని బస్సులు సర్వీసులు అవసరమైతే నష్టానికి కూడా ప్రజల సౌకర్యం కోసం నడపాల్సిన అవసరం ఉంది. మనం ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాబట్టి ఆర్టీసీ డిఎం గారిని ప్రజల కోసం అవసరం ఇంకెక్కడెక్కడ సర్వీసులు అవసరమో గ్రామసీమలకు కూడా మంచి సర్వీసులు నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు కూడా మనం వినుకొండ డిపోకు తీసుకొస్తాం. ఇందిరా బస్సులు కూడా ఆల్రెడీ గతంలో కొన్ని కొత్త బస్సులు తీసుకొచ్చాం, భవిష్యత్తులో కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు హైర్ వెహికల్స్ పెట్టడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ప్రయాణికులు సౌకర్యంగా అలాగే హైర్కి బస్సులు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు ఓనర్స్ కూడా ఇబ్బంది లేకుండా హైర్ బస్సులు కూడా మేము ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం నుండి. కాబట్టి హైర్ బస్సులు భవిష్యత్తులో కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తాం. కొన్ని ఆర్టీసీ నుండి సొంత బస్సులు కొన్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గుంటల లేని రోడ్లు మన సంక్రాంతి పండగ కల్లా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మా అందరికి కూడా కొందంట అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడపాలి.
ప్రజల యొక్క సంక్షేమం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామంలో పోలీస్ అధికారులు పల్లె ముద్ర వేశారు. బొల్లాపల్లి ఎస్ఐ బాలకృష్ణ, వినుకొండ రూరల్ సిఏ ప్రభాకర్లు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామంలో సమస్యల గురించి, ప్రస్తుతం జరుగుతున్న నేరాల గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంతో పాటు యాక్సిడెంట్లు, సైబర్ క్రైమ్స్, రాబోవు ఎలక్షన్లలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండే నిమిత్తపు గ్రామస్తులు అందరికీ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఇక్కడ పంచాయతీ ఆఫీస్ లోనే నిద్ర చేపట్టారు. నేను వినుకొండ రూరల్ ఎస్ఐ ప్రభాకర్, బొల్లాపల్లి ఎస్ఐ బాలకృష్ణ గారు ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము మరియు నసరాపేట ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము బొల్లాపల్లి మండలంలోని మూగచింతల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామంలోని అందరినీ ఒక దగ్గరికి చేర్చి మీటింగ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా వాళ్ళకి ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఏమేం చేయాలి, పోలీస్ పరంగా దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి కొన్ని సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని నేరాల గురించి, అలాగే యాక్సిడెంట్ల గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ గురించి, గంజాయి లైక్ వాటి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నవి, వాటి నివారణ మార్గాలు, వాటి మీద కూడా మేము వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూడా వాటిలో కొన్ని సమస్యలు చెప్పారు. పోలీస్ పరంగా చేయాల్సింది, సపోజ్ వాళ్ళ ఊళ్ళో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆ రోడ్డు మీద ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి ఏర్పాటు చేయాలని అడిగారు. అట్లా సిసి కెమెరాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉన్నారు, వాటికి కూడా 4,000, 5,000 కెమెరా గ్రామస్తులకు సహకారంతో కూడా వాటిని ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, గ్రామస్తుల్లో పోలీసులకి ప్రజలకి మధ్య మంచి సంబంధం ఉండే విధంగా వాళ్ళ సమస్యలకు ఫ్రీగా, అంటే మేము ఇక్కడికి వచ్చామనుకో ఏమేమి ఉన్న ప్రాబ్లమ్స్ మాకు చెప్పగలరు, మేము కూడా వాటిని పరిష్కరించడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది, రావడం జరిగింది. అట్లాగే ఈరోజు ఈ పంచాయతీ ఆఫీస్లో ఇక్కడే మేము పల్లెనిద్ర ఇక్కడే నైట్ బస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.